మహిళా వైద్యులకు నైట్ డ్యూటీ మినహాయింపు సుప్రీంకోర్టు సీరియస్. కలకత్తా వైద్యురాలి ఘటనపై సుప్రీంకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన నోటిఫికేషన్ పై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నైట్ షిఫ్ట్లలో పనిచేసే మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని నొక్కి చెప్పారు. అవును, ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా వైద్యులకు నైట్ షిఫ్టులు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై సిజేఐ చంద్రచూడ్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళా వైద్యులు సిబ్బందిని రాత్రిపూట వీధుల్లో నియమించొద్దని చెప్పడాన్ని తప్పుపట్టారు. భద్రతను కల్పించడం ప్రభుత్వం విధి. ఈ ఉత్తర్వులను తక్షణం సవరించాలని సిజేఐ బెంగాల్ సర్కార్కు సూచించారు. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళా వైద్యులకు నైట్ డ్యూటీలు నిషేధిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై స్పందించిన సిజేఐ, మహిళలు రాత్రిపూట వీధుల్లో ఉండొద్దని మీరు ఎలా చెబుతారు? మహిళా వైద్యులకు ఎందుకు అలాంటి పరిమితులు అని ప్రశ్నిస్తూ వాళ్ళు ఎలాంటి మినహాయింపులు కోరుకోవడం లేదని, నైట్ డ్యూటీలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమయంలో బెంగాల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబిల్ ను ఉద్దేశించి స్పందించిన సిజేఐ, మిస్టర్ సిబిల్, మీరు దానికి ఖచ్చితంగా చూడాలి. దానిని సమాధానంగా తప్పకుండా భద్రతనివ్వాలి. ఈ నోటిఫికేషన్ ను సవరించాలి. భద్రత కల్పించడం మీ కర్తవ్యమని గుర్తించాలి. పైలట్లు, ఆర్మీ మొదలైన వారంతా రాత్రి కూడా పనిచేస్తారు అని పేర్కొన్నారు. కాగా కోల్కతా వైద్యురాలి హత్యాచారణ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సుమారు 40 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో మహిళా వైద్యులకు రక్షణ కరువైందనే ఆరోపణలు బలంగా వెలువెత్తుతున్నాయి. ఈ సమయంలో మహిళలకు నైట్ షిఫ్టులు బంద్ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ తీసుకువచ్చింది.